గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తన ఫీల్డర్ నొప్పితో విలవిలాడుతుంటే అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్ తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే నిన్న ఆదివారం ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు అతడి నమ్మకాన్ని ఒమ్ము కానీలేదు. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. ఇక తదుపరి 5వ ఓవర్ 4వ బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ నిలదొక్కునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అయితే అంతకంటే ముందు 6వ ఓవర్ లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో 4వ బంతిని ఇషాన్ కిషాన్ ఎదుర్కొన్నాడు. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా ప్రసిద్ధి వేసిన షార్ట్ బాల్ ను పాయింట్ వైపుగా తరలించగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. మైదానంలో కుప్పకూలి నొప్పితో విలవిల్లాడిపోయాడు. వాషింగ్టన్ సుందర్ అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలో ఫిజియో కూడా వచ్చి ఫిలిప్స్ ను పరీక్షించి మైదానం బయటకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో నితీష్ రెడ్డితో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషాన్ దగ్గరికి వెళ్లిన శుభమన్ గిల్ అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇషాన్ కిషాన్ తన భుజంపై చేయి వేయగా శుభమన్ గిల్ కూడా నవ్వులు చిందిస్తూ సరదాగా సంభాషిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో శుభమన్ గిల్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత జట్టు ఆటగాడు గాయపడి నొప్పితో బాధపడుతుంటే కెప్టెన్ మాత్రం ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడితో సరదాగా ముచ్చట్లు పెడుతున్నాడు. ఆటగాళ్ల మధ్య స్నేహం తప్పు కాదు కానీ పరిస్థితులకు తగ్గట్లుగా హుందాగా కాస్త మానవత్వంతో వ్యవహరించాలని, మ్యాచ్ అయిపోయిన తర్వాత కావాల్సినంత సేపు జోకులు పేల్చుకోవచ్చు అంటూ శుభమన్ గిల్ కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఇషాన్ కిషాన్ శుభమన్ గిల్ అండర్-19 స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓపెనింగ్ జోడిగా రాణించారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహం బంధం ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు గాయపడిన వేళ ఇలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవటం వీరిపై విమర్శలకు దారితీసింది.